ఇకపై రైతులు భూమికి సంబంధించిన సమస్యలన్నింటినీ ఒకే చోట భూభారతి పోస్టుల్లో పరిష్కారం జరుగుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై నల్గొండ జిల్లాలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. నల్గొండ జిల్లా చింతపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టాన్ని మండల స్థాయిలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఈరోజు భూభారతి పైన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. చెప్పండి మేడం, భూభారతి చట్టం అమలు తీసుకొచ్చారు, దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఈరోజు మన నల్గొండ జిల్లాలో 33 మండలాలకు సంబంధించిన ఫస్ట్ అవగాహన సదస్సులు భూభారతి చట్టం గురించి మన చింతపల్లి మండల్ దేవరకొండ రెవెన్యూ డివిజన్ నుంచి మనం ప్రారంభించాము. బేసికల్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం ఏం తీసుకునింది అంటే మన రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, సాదా బేనామా విషయంలో అఫ్కోర్స్ ఇందులో అపీల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. గతంలో ఇవి అన్నీ లేకపోవడంతో మేమే జిల్లా కలెక్టర్గా ఉండి కూడా ఏదైనా చేయలేకపోయిన పరిస్థితిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక 3 స్థాయిలో అపీల్ ప్రొవిజన్ కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు అక్టోబర్ 20, 2020లో అప్పటి వరకు ఉన్న సాదా బైనామా కూడా ఈ పోర్టల్ ద్వారా మనం రెగ్యులరైజ్ చేయబోతా ఉన్నాము. దాంతో కూడా వాళ్ళు ఇలాంటివి మారుమూల ప్రాంతం నుంచి, గిరిజన ప్రాంతం నుంచి కలెక్టర్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆర్డీఓ గారి దగ్గరే వాళ్ళు అపీల్, వాళ్ళ దరఖాస్తు ఇవ్వచ్చు. ఆ కట్ ఆఫ్ డేట్ని మళ్ళీ వెరిఫై చేసుకొని ఆ బుక్ జారీ చేసే అధికారం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక వికేంద్రీకరణ మోడల్తో ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. సో ఇది రైతులకి చాలా మేలు జరిగే కార్యక్రమం. ఎందుకంటే ఈ వికేంద్రీకరణ డీసెంట్రలైజ్డ్ మోడల్తో ప్రతి ఒక్కరు మన నల్గొండ జిల్లా చూస్తే చందంపేట లాంటివి దూరం ఆల్మోస్ట్ ఒక 100-150 కిలోమీటర్స్ నుంచి కలెక్టరేట్ నల్గొండకి రావడం నిజంగా చాలా బాధాకరం విషయం. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా డీసెంట్రలైజ్ చేస్తూ ఆల్మోస్ట్ 40-60% వరకు అన్ని హక్కులు మన తహసీల్దార్స్కి ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని అపీల్ కేసెస్ ఆర్డీఓ మళ్ళీ చివరిలో కలెక్టర్స్కి ఆ పవర్స్ కేటాయించడం జరిగింది. ఇందులో ఇంకొకటి ఒక మంచి ఆలోచన ఏంటంటే ఆటోమేటిక్ మ్యూటేషన్. ఇప్పుడు నేను ఒక పట్టేదారుగా నేను ఒక ల్యాండ్ కొన్నామనుకోండి, రిజిస్ట్రేషన్ చేసామనుకోండి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మ్యూటేషన్ అవ్వాల్సిందే, అది నా హక్. నేను డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపించి మ్యూటేషన్ అవ్వాల్సిందే. ఇప్పుడు మన చట్టం కింద ఒక 30 రోజులు, ఈరోజు ఫస్ట్ నేను ఈరోజు 17 లోపల నేను నా మ్యూటేషన్ దరఖాస్తు ఇచ్చామనుకోండి, 30 రోజు గడుపులో తప్పకుండా తహసీల్దార్ వచ్చి దీన్ని వెరిఫై చేయాలి. ఒకవేళ 30 రోజు గడుపులో తహసీల్దార్ వెరిఫై చేయలే అనుకోండి, 31st నాడు దానికి ఆటోమేటిక్ మ్యూటేషన్ అయిపోతుంది. సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఒక పట్టేదారు మీద ఉండదు. వాళ్ళు కాగితాలు ప్రొడ్యూస్ చేశారు, అక్కడి వరకే. ఏదైనా సందేహాలు ఎంఆర్ఓకి ఉండవచ్చు. సో అప్పుడు ఎంఆర్ఓ వెళ్ళి అక్కడ దాన్ని విచారణ చేయాలి. దీంతోపాటు మన పెండింగ్ కోర్ట్ కేసెస్ ఉన్న సంగతిలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 16 అనుకుంటా దాని కింద కూడా ఫ్రీ న్యాయవాది, ఫ్రీ లీగల్ సర్వీసెస్ కూడా ఇవ్వబోతా ఉంది ఈ చట్టం కింద. మళ్ళీ ఇప్పుడు ఈ సదస్సులు పెట్టే ఉద్దేశం దీంట్లో ఏదైనా మన ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకొని అంతా బహిరంగ సభ పెడుతూ వాళ్ళ అభిప్రాయం సేకరించి ఏదైనా చిన్న ఇంకా ఏదైనా మార్పులు తెచ్చుకోవాలంటే అది కూడా తీసుకోవడానికి మన ఇది ఈరోజు సదస్సులు పెట్టడం జరిగింది. గతంలో ధరణి పోర్టల్ ఉంది, ఇప్పుడు భూభారతి పోర్టల్ తీసుకొచ్చాం. దాంట్లో 33 మ్యూటేషన్స్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు 6 మాడ్యూల్స్ ఉన్నాయి, సులభతరంగా ఉంది. అయితే ఇంకా ఎలాంటి మార్పులు దీంట్లో ఉన్నాయి, ఇంకా దీంట్లో ఎలాంటి ఈజీ ఫెసిలిటీస్ ఉంది? సో మీకు ఐడియా ఉండవచ్చు, అప్పుడు ధరణి మనం ఆల్మోస్ట్ అక్టోబర్ 2020లో తీసుకువచ్చాము. సో ఒక సాఫ్ట్వేర్ లాంచ్ చేయాలంటే దాని బ్యాక్ సైడ్ ఒక బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉండాలి అండి. ధరణి హ్యాడ్ క్లోజ్ టు 4,000 టేబుల్స్. 4,000 టేబుల్స్ అంటే ఇప్పుడు నేను ఒక డేటాబేస్ ఇంజనీర్ అనుకోండి, నేను ఒక క్వెరీ నడపాలి. ఇలా త్రిపాఠి పేరు మీద ఆ భూమి ఎక్కడ ఉంది అనేది ఇట్ హ్యాస్ టు గో త్రూ 4,000 టేబుల్స్ అన్నమాట. ఇలాంటివి సభ పెడుతూ ఏదైనా చేయాలంటే ఒక ఖరారు రూప్, ఒక ఫైనల్ రూప్ తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచన ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది, సర్వర్ అవుటేజెస్ తక్కువ ఉంటాయి, డౌన్ టైమ్స్ తక్కువ ఉంటాయి. మనం చాలాసారి చూసాము కలెక్టర్ బయోమెట్రిక్ పెట్టినా కూడా ధరణి డౌన్ ఉంది. దానివల్ల ఒక చందంపేట నుంచి, చింతపల్లి నుంచి వచ్చి పిటిషనర్స్కి మేము
అనే జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా చాలా బ్రీఫ్గా, చాలా కాంపాక్ట్గా ఒక 6 మాడ్యూల్లో చేయడం అంటే అన్ని కార్నర్ కేసెస్ని అడ్రస్ చేస్తూ 4 మండలాల్లో మన తిరుమలగిరి సాగర్తో పాటు 4 జిల్లాల్లో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ పెడుతూ దిస్ విల్ బి ఆల్మోస్ట్ 99% ఒక ఫార్మాట్, ఒక రూపురేఖ తయారు చేయడానికి ఇది ఒక ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కూడా భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, చింతపల్లి.